లోక్సభ ఎన్నికల ప్రచారం మొన్నటి వరకు సినీ తారల సందడి లేక వెలవెలబోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కనిపించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ కాస్త సందడి తగ్గినట్లు అనిపించింది. కానీ వారం రోజులుగా మళ్లీ తారల సందడి ప్రచారంలో కనిపిస్తోంది. ఇటీవలే చిరుత హీరోయిన్ నేహా శర్మ తన తండ్రి కోసం కాంగ్రెస్ తరపున ప్రచారం మొదలుపెట్టింది. ఇప్పుడు టాలీవుడ్ హీరో వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎండను మించిన ఎలక్షన్ వేడి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ హీట్ వేసవి ఎండల కన్నా ఎక్కువగా ఉంటోంది. ఒకవైపు బాణుడి బగబగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు ఎన్నికల ప్రచారం నేతల మాటలు మరింత హీటెక్కిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు చెమటోడుస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న పద్ధతులు పాటిస్తున్నారు. రోడ్ షో, బస్సు యాత్ర, బహిరంగ సభలు నిర్వహిస్తూ ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఇక తెలంగాణలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి తరపున విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఖమ్మం లోక్సభ స్థానంపై అందరి దృష్టి పడింది. ఈ స్థానం టికెట్ కోసం కాంగ్రెస్ తో పాటు బీజేపీలోని చాలా మంది పోటీ పడ్డారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామ సహాయం రఘురామరెడ్డి టికెట్ ఇచ్చింది. రఘురామరెడ్డి కోసం హీరో వెంకటేష్ ప్రచారం చేస్తారన్న టాక్ వినిపించింది. కానీ ఆయనకు బదులు ఆయన పెద్ద కూతురు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర మీటింగ్ లో అశ్రిత పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రఘురామిరెడ్డిని గెలిపించాలని కోరారు.